ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దుబాయ్ కార్ రేసింగ్లో హీరో అజిత్ గెలుపు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే చాలా భయంకరంగా ఉంటుంది. కేజీఎఫ్ సినిమాలో ఈ డైలాగ్ హీరో అజిత్ కుమార్కి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇటీవల దుబాయ్లో కార్ రేసింగ్ ప్రాక్టీస్లో అజిత్ గాయపడిన సంగతి మన అందరికీ తెలిసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఫ్యాన్స్ అయితే అజిత్ సార్ ప్లీజ్ మా కోసమైనా జాగ్రత్తగా ఉండండి, ఆ రేసింగ్ ఆపేయండి అంటూ రిక్వెస్ట్లు కూడా చేశారు. కానీ అజిత్ మాత్రం ఎప్పటిలాగే తన రూట్లో దూసుకుపోయారు. ఇప్పుడు ఆ ధైర్యమే ఆయన మరో మెట్టెక్కించింది. తాజాగా దుబాయ్లో జరిగిన 24H దుబాయ్ కార్ రేసింగ్లో అజిత్ గెలిచారు. అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఇటీవలే అజిత్ తన రేసింగ్ టీంని ప్రకటించారు. ఈ టీం తోటి దుబాయ్లో జరిగిన రేసింగ్లో పోటీలో పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో అజిత్ కుమార్ టీం 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇటీవల ఏ యాక్సిడెంట్స్ జరిగినా సరే కోలుకుని ఈ రేసులో పాల్గొన్నందుకు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును అజిత్కి తన టీం బహుకరించింది. ఇక రేస్ ముగిసిన తర్వాత ట్రోఫీ బహికరిస్తుండగా అజిత్ తన భారత జెండాని చేతితో పట్టుకుని తన ఫ్యాన్స్కు అభివాదం చేశారు. ఆ సమయంలో అజిత్ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రేసును ప్రత్యక్షంగా వీక్షించిన హీరో మాధవన్ అజిత్ని అభినందిస్తూ ఆయన తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అజిత్ విజయం పట్ల ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీస్ కూడా అజిత్కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అక్కినేని నాగచైతన్య, తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, విక్రమ్ ప్రభు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఇలా పలువురు అజిత్కి అభినందనలు తెలియజేశారు. ఎప్పటి నుండో బైకు, కార్లు రేసింగ్ అంటే అజిత్కి చాలా ఇష్టం. అందుకే సినిమాల్లో కూడా యాక్షన్ సీక్వెన్స్లు స్వయంగా ఆయనే చేస్తారు. రేసింగ్ సీన్లు అయితే డూప్ లేకుండా ధైర్యంగా చేస్తారు. ఇక 13 ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్లో అజిత్ పాల్గొన్నారు. ఈ రేసు కోసం ఎన్నో రోజులుగా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. మొత్తానికి ఆయన కష్టానికి ఫలితం దక్కడం ఫ్యాన్స్కు సంతోషాన్ని ఇస్తుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే అజిత్ తన 62వ చిత్రం విదా ముయార్చీలో నటిస్తున్నారు. మాగిజ్ తిరిమేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తుంది. దీంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై అజిత్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ప్లీజ్ లైక్, షేర్